సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఎనర్జీ అని అంటే మనీ మోటివేషన్కి సంబంధించింది అండ్ ఇవాళ మిలీనియర్స్ కూడా వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేసుకునేంత స్థాయికి అది ఉంది అని అంటే మనీ మంత్ర సబ్జెక్ట్ దెర్ ఇస్ నో డౌట్. 667వ ఎపిసోడ్ ఏ వీడియోలో అని చెప్తున్నారు. మనకి ఈ మధ్యనే పరమపదించినటువంటి రతన్ టాటా గారిని స్మరించుకుంటాం. నేను ఎందుకు చెప్తున్నానంటే మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మీదే కులం అంటే ధని కులం అని చెప్పాలి. అతను మనవాడే కాబట్టి, మన సబ్జెక్ట్ దగ్గర ఉన్నాడు కాబట్టి. ఈ మధ్య నేను రీసెంట్లీ 2-3 days బ్యాక్ బాంబే వెళ్ళాను. ఎట్లయినా మన ఫాలోవర్స్ ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. తాజ్ గ్రూప్ హోటల్ ఉంది, తాజ్ హోటల్, దాంట్లోకి వెళ్ళాను. బాగానే అక్కడ ఎంజాయ్ చేసామంత అయిపోయింది. నెక్స్ట్ డే రతన్ టాటా గారు ఇలా అయిపోయారు. అయితే నన్ను ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ అబ్బాయి కొన్ని విషయాలు చెప్పాడు. నాకు బాగా అనిపించింది. అది మన ప్రేక్షకులతో పంచుకుందామని ఒక ఆలోచన. విచిత్రం ఏంటంటే జోరాస్ట్రియన్స్ అని చెప్పేసి మనకి పర్షియా దేశం నుంచి వచ్చారు మన దేశానికి. వాళ్ళు మొత్తం ప్రపంచం మొత్తం తీసుకుంటే 1,50,000 1,70,000 మంది కంటే ఎక్కువ ఉండరు వాళ్ళు. ఓకేనా. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన సబ్జెక్టు వాళ్ళ జీవితానికి దగ్గర ఉంటుంది, వాళ్ళ జీవితం మన సబ్జెక్టు దగ్గర ఉంటుంది. ఎందుకు వాళ్ళు అంత ధనికులైన రతన్ టాటా కావచ్చు, లేకపోతే దాదాబాయి నవరోజీ కావచ్చు, వీళ్ళందరూ కూడా పర్షియన్స్. ఓకేనా. వాళ్ళ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటారు, మనకు వాళ్ళ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే మన సబ్జెక్ట్ దగ్గరగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో వాళ్ళ దాంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు. ఓకేనా. అది పక్కన పెట్టేస్తే ఇక వ్యాపారానికి వచ్చేసరికంటే వ్యాపారంలో చాలా సిద్ధహస్తులు ఉంటారు. రతన్ టాటా కావచ్చు, లేకపోతే జంషెడ్ టాటా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా ఉంటారు. వాళ్ళు ఎందుకు అలా ఉంటారు, వాళ్ళ లక్ష్యాలు ఏంటి, ఎందుకు వాళ్ళు అంత ఉన్నత స్థాయిలో అన్ని కోట్లు సంపాదించేసి అంత కోటీశ్వర్లు ఎందుకు ఉంటారు, దాని గురించి నేను ఆ అబ్బాయి చెప్తుంటే నేను విన్నాను. చాలా బాగా చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు దేన్ని నమ్మరు. వాళ్ళు ఏమంటారంటే నేను చేస్తున్న వ్యాపారం ఏదైతుందో అది నా వ్యాపారం, అది మంచిగా చేయడం అనేది కాదు. ఓకేనా. నా వ్యాపారంలో నేను విజయం సాధించాలి. ఓకేనా. అలాగని ఎవరికి అన్యాయం కావద్దు. రెండోది మనం చెప్తాం కదా చారిటీ అని. ఆ చారిటీ విషయంలోకి వచ్చేసరికి దాదాపు 60% వాళ్ళు చారిటీకి ఇచ్చేస్తారు వచ్చిన దాంట్లో బెనిఫిట్లో. అంత గ్రేట్ అది. ఓకేనా. వాళ్ళ దాంట్లో దేవుడు ఉంటాడు, మన సబ్జెక్ట్లో దేవుడు ఉంటాడు. అంటే వాళ్ళే ఒక ఫైర్ని నమ్ముతారు, ఫైర్ని దేవుడిగా నమ్ముతారు. దానికి మళ్ళీ వేరే లెక్కలు ఉన్నాయి, అవన్నీ మనం ఇక్కడ చెప్పడానికి లేదు. కొన్ని వాళ్ళ సీక్రెట్స్ మనం దాస్తే బాగుంటుంది. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాం. ఇంకా నాకు నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళు మనలాగా వాస్తు జ్యోతిషం ఇవన్నీ ఏమి చూడరు. ఓకేనా. షాప్లో ఫోటోలు పూజలు అట్లాంటివి కూడా ఏముండవు. వాళ్ళు వ్యాపారాన్ని నమ్ముతారు. ఓకేనా. వాళ్ళు వ్యాపారాన్ని మాత్రం నమ్ముతారు. దాంతోపాటు ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఒక షాప్ తీసుకోవాలన్నప్పుడు దానికి వీధి పోటు ఉందా, లేదంటే వాస్తుకు ఉందా, ఇవన్నీ ఆలోచిస్తాం. ఓకేనా. తిప్పి కొడితే భారతదేశంలో వీళ్ళు 30,000 మంది కంటే ఎక్కువ ఉండరు వీళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ. ఓకేనా. గమ్మత్ ఏంటంటే ఏవైతే కార్నర్ బిట్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్నర్ బిట్స్ మనం ఏం చేస్తాం, వీధి షూల, వీధి పోటీ, ఇట్లాంటి మన నమ్మకాలు ఉంటాయి మనకి. వాళ్ళు అవే తీసుకుంటారు, అవే తీసుకుంటారు. ఏవైతే ఎక్కువ నడవవు, ఏవైతే సరిగ్గా ఉండవో అట్లాంటి వాటిని ఎందుకంటే వాటి మీద వాళ్ళకి నమ్మకాలు లేవు. ఈరోజు బాంబేలో చూస్తే ప్రతి కార్నర్ మీద పర్షియన్ ఉంటాడు. మంచి బిజినెస్, మంచి రేంజ్లో. అర్థమవుతుంది. మంచి బిజినెస్లో ఒక పెద్ద వ్యాపారవేత్తగా పర్షియన్స్ మ్యాక్సిమం వాళ్ళు పరిపాలిస్తుంటారు. ఒక పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంతా వాళ్ళే ఉంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళు ఒకవేళ గనక వాళ్ళ సిచ్యువేషను ఎక్కడ కూడా వాళ్ళు ఒకరి దగ్గర పనిచేయడం కానీ ఇలాంటిది ఉండదు. వాళ్ళే బాస్గా ఉండాలని ప్రయత్నం చేస్తారు. ఓకేనా. దాంతోపాటు ఏంటంటే మీరు ఏ కార్నర్ తీసుకున్న వాళ్ళ షాప్లే ఉంటాయి బాంబేలో మ్యాక్సిమం వీళ్ళ పీపుల్ ఉంటారు. దాంతోపాటు ఏంటంటే నాకు అన్నిటికంటే ఇంకా బాగా విచిత్రమైన విషయం ఏంటంటే చనిపోయిన తర్వాత ఖననం చేస్తాం మనం, లేదా మనం ఇంకేదైనా చేస్తాం, లేదంటే మట్టి తీసి పుడిచిపెట్టడం. వాళ్ళు ఏమంటారంటే నేను చనిపోయిన తర్వాత కూడా నా శరీరం ఇతరులకు ఉపయోగపడాలి. కాబట్టి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక పెద్ద ఒక బావిలాగా ఉంటుంది. ఈ బాడీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. ఒక 1 weekలో రాబందులు అవన్నీ తినేస్తాయి అవి. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏందో, మరి వాళ్ళ సిస్టమ్స్ ఏందో తెలియదు. కానీ ఎక్కడైనా సరే త్యాగనిరతి తప్ప, ఇతరులకు మనం సహాయపడాలనే ఆలోచన తప్ప ఎక్కడ కూడా ఎలాంటిది ఏది నమ్మకుండా ఆ యొక్క విశ్వం అనే ఒక సబ్జెక్ట్ ఆ యొక్క అంతరాల్లోకి వెళ్ళి వాళ్ళు ఆ విధంగానే ఆలోచిస్తూ
ఒక ఉన్నత స్థాయికి చేరుకొని, ఇప్పుడు టాటా రతన్ టాటాని తీసుకున్నా సరే, అంతకుముందు జెన్షెట్ టాటాని తీసుకున్న, టాటా సంస్థలు ఏవైనా సరే వాళ్ళకు వచ్చిన బెనిఫిట్లో 60-80% వాళ్ళు డొనేషన్స్కి ఇస్తున్నారంటే అది ఎంత ధైర్యం కావాలి. అవును. మళ్ళీ కొన్ని సందర్భాల్లో మన ప్రభుత్వం వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. కొన్ని బిజినెస్ల వ్యాపారంలో, ఇండియన్ ఎయిర్లైన్స్ అట్లాంటి కొన్ని వాటిల్లో రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకా మీరు తప్ప ఇంకెవరు లేరు ఆదుకుని. అట్లా సందర్భాలు కూడా ఎన్నో సందర్భాల్లో వాళ్ళు మన భారతదేశానికి సంబంధించి ఎలాంటి అవసరాలు వచ్చినా సరే ఆర్థికంగా ఆదుకోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైందంటే, మీరు మీ యొక్క యాటిట్యూడ్ ఏదైతుందో అది ఎప్పటికీ అందరూ గుర్తు చేసుకునే విధంగా, అందరూ తలెత్తి పైకెత్తి మిమ్మల్ని చూసే విధంగా వాళ్ళ జీవితాలు అలాగే ముడిపడి ఉండి వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చారు వాళ్ళు. అంటే ఇక్కడ వాళ్ళు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎలాంటి సెంటిమెంట్ లేదు. ఏం వ్యాపారం చేస్తాడు, తోలు వ్యాపారం చేస్తే పాపము అని ఒక చిన్న మనకి ఏదైనా సింపతి ఉండొచ్చు. వాళ్ళు అదని చెప్పరు. వాళ్ళు ఏమంటారంటే, జస్ట్ నా వ్యాపారం అది, నేను చెయ్యాలి, చేస్తేనే దాని మీద ఇంకా కొన్ని వేల మంది బతుకుతారు. మంచి వేల మంది బతుకుతారు కదా, ఎంత వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కదా, అవునా కదా. అలాగే కొన్ని వేల లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? అంటే వాళ్ళ జీవితాన్ని మొత్తం తీసుకుంటే మ్యాక్సిమం అనే సబ్జెక్ట్కి దగ్గరగా ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ కావడం కానీ, ఇలాంటి వెనక్కి తగ్గడం కానీ ఇట్లాంటిది ఏం లేదు. కాబట్టి ఈ సందర్భంగా నేను అనుకోకుండా బాంబే వెళ్ళడం, తాజ్ హోటల్లో బస చేయడం, అలాగే నెక్స్ట్ డేనే రతన్ టాటా జరిగిపోవడం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినాయి. ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే వాళ్ళ గురించి కూడా కొద్దిగా సమాచారం సేకరించడం, మన కులం ధనికులం కాబట్టి ఎందుకో నాకు ఒక్కటిసారి విన్న తర్వాత షాక్ గురయ్యాను నేను కూడా. ఎందుకంటే నేను అక్కడే స్పాట్లోనే ఉన్నాను కదా. అసలు ఏదో కదిలిచ్చినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే మన సబ్జెక్ట్లో కూడా చారిటీ అవన్నీ మనం చెప్తుంటాం కదా, అంత పెద్ద మొత్తంలో వాళ్ళు చేయడం అనేది, ఇప్పటికి వాళ్ళు దానికి కట్టుబడి ఉండడం. చిన్న ఎగ్జాంపుల్, ఆయనకు ఒక అవార్డు వచ్చింది. అవార్డు తీసుకోవడానికి వెళ్ళాలి, ఇంట్లో తన పెంపుడు కుక్కకు బాగాలేదు, పెంపుడు కుక్క కోసం అవార్డుని క్యాన్సిల్ చేశాడు. అంత భూతదయ, అంత కోటీశ్వరుడు. అవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి ఒక వ్యక్తికి? అవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి అంటే వాళ్ళ కట్టుబాట్లు కానీ, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానీ, అవన్నీ కూడా ఎంత సిస్టమేటిక్గా, ఎంత డిసిప్లిన్గా, ఒక క్రమశిక్షణతో వాళ్ళ జీవితాలను తీర్చుకొని దిద్దుకున్నారు. కాబట్టే ఈరోజు ఇంత గొప్ప స్థాయికి ఎదిగారు వాళ్ళు. మామూలుగా సాధ్యం కాదండి. ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు నిర్దేశించుకునే ముందు కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఆ కోల్పోవడానికి సిద్ధమైనప్పుడే నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఈరోజు కూడా పక్కన పెట్టిన ఈరోజు ఆ పర్సన్స్ అంత స్థాయిలో ఉన్నారంటే నాకు కూడా ఇప్పటిదాకా అసలు దాని సైడ్ నేను ఎప్పుడు కూడా ఆలోచించాలి, దాని గురించి నాకు తెలియదు. ఆ అబ్బాయి ఒక్కొక్కటి చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను ఖచ్చితంగా ఇది సబ్జెక్టుగా నేను ఖచ్చితంగా వీడియోలో చెప్తానని చెప్పాను. గ్రేట్, మంచి స్ఫూర్తి, మంచి స్పిరిట్. వాళ్ళందరినీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా బాగా సంపాదించాలి, బాగా సేవలు చేయాలి, మనం కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఈ సందర్భంగా మరొకసారి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు తెలుపుతున్నాను. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ ఎస్ రియల్లీ. మనీ మంత్ర సబ్జెక్ట్లో ఈ టాపిక్ తీసుకొని రావటం అనేది చాలా గౌరవప్రదంగా భావిస్తూ ఉన్నాను. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షియాచి అనంత కృష్ణ స్వామి గారు.